నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. బాచుపల్లిలో హైడ్రా కల్లోలం. ఇది కూల్చివేత లేక శాడిజమా? గతేడాది కాలంగా భాగ్యనగరాన్ని వణికిస్తున్న పేరు హైడ్రా చెరువుల పరిరక్షణ పేరుతో మొదలైన ఈ ప్రస్థానం ఇప్పుడు సామాన్య ప్రజల పాలిట యమ పాశంలా మారుతుంది. खड़े तो हो जाए, बोल रहे हैं, रिक्वेस्ट कर रहे हैं, फिर भी जैसे मतलब हम जैसे विक्टिम नहीं है, हम क्रिमिनल है ऐसे ट्रीट कर रहे हैं पुलिस वाले. सर मम्मी ది అలిగేషన్ ఏంటంటే రోడ్ల మీద ఆక్యుపై చేసి కట్టుకున్నాం అని చెప్తారు సార్. చెప్పండి. మీరు చెప్పండి. ఓకే మా ఇవాళ బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రణీత్ ఆంటిలియా గేటెడ్ కమ్యూనిటీలో హైడ్రా అధికారులు సృష్టించిన బీభత్సం సామాన్యమైంది కాదు. అక్కడ జరుగుతుంది చట్టబద్ధమైన చర్యలా లేక ఒక సైకో శాడిస్ట్ లేక లెక్క పత్రం లేని విధ్వంసమా? అన్ని ప్రశ్నలు ఇప్పుడు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. బాచుపల్లిలో ఇవాళ ఉదయం నుంచే యుద్ధ వాతావరణం నెలకొంది. వందలాది మంది పోలీసులు పహార మధ్య భారీ జేసీబీలతో హైడ్రా సిబ్బంది ప్రణీత్ ఆంటిలియా ప్రాంగణంలోకి చొరబడ్డారు. అక్కడ నివసిస్తున్న వారు ఎవరో అక్రమార్కులు కాదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, రిటైర్డ్ ఉద్యోగులు, తమ జీవితకాల సంపాదన దారబోసి ఇల్లు కొనుక్కున్న మధ్యతరగతి జీవులు. ఏ నోటీసులు ఇవ్వకుండా, కనీసం నివారణ కోరకుండా అధికారులు చేస్తున్న విధ్వంసం చూసి స్థానికులు భీతిల్లిపోతున్నారు. ఈ ఆపరేషన్ లో అత్యంత వివాదాస్పదమైన అంశం ఏంటంటే విద్యుత్ సరఫరా జరిగే ట్రాన్స్ఫార్మర్ గోడను సైతం నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడం. లైవ్ కరెంటు ఉన్న ప్రాంతంలో ఇలాంటి కూల్చివేతలు చేయడం ప్రాణాలతో చెలగాటం కాదా? షెడ్ల పేరుతో మౌలిక వస్తువులను ధ్వంసం చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? ఒక్కసారిగా గోడ కూలితే అక్కడ ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే బాధ్యత ఎవరిది? అధికారుల అత్యుత్సాహం వెనుక ఉన్న ఆ సైకో మెంటాలిటీ స్థానికులను ఆగ్రహానికి గురి చేస్తుంది. తమ కళ్ళ ముందే తమ ఆస్తి ధ్వంసం అవుతుంటే తట్టుకోలేక ప్రణీత్ ఆంటిలియా వాసులు అడ్డుపడ్డారు. మహిళలు, వృద్ధులని కూడా చూడకుండా పోలీసులు వారిని నెట్టివేయడం తీవ్ర దుమారం రేపుతుంది. మేము ట్యాక్సులు కడుతున్నాం, పర్మిషన్లు చూసే కొన్నాం, ఇప్పుడు వచ్చి ఇది ఆక్రమణ అంటే ఎలా అని బాధితులు ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పాల్సిన అధికారులు జేసీబీ గర్జనలతో వారి గొంతు నొక్కేస్తున్నారు. అధికార గర్వంతో ప్రజల కన్నీళ్లపై కుర్చీ వేసుకొని కూర్చునే రైకం సైకో షాడిజం తప్ప మరొకటి కాదు. ప్రభుత్వాలు మారుతాయి, అధికారులు మారుతారు, కానీ ఈ రోజు బాచుపల్లి వాసుల కళ్ళల్లో చూసిన భయం, ఆవేదన రేపు వ్యవస్థపై తిరుగుబాటుగా మారే అవకాశం ఉంది. కూల్చివేతలే లక్ష్యంగా సాగుతున్న హైడ్రా వ్యవస్థను బాగు చేస్తుందా లేక సామాన్యుడి బలిపీఠం ఎక్కిస్తుందా అన్నది కాలమే నిర్ణయించాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.